గీతాంజలి గారికి జరిగిన అన్యాయం గురించి ఒక మహిళగా అసలు మీరు ఎలా చూస్తున్నారు? జనరల్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ గురించి, మా సంక్షేమాల గురించి, మా జగనన్న చేసే అభివృద్ధి గురించి మాట్లాడడానికి అన్నిట్లో ముందుంటాం. మహిళలంటే గట్టి వాయిస్ ఇచ్చేది మేమే. అలాంటిది ఈ రోజున మా గుండె మూగపోయింది. మాటలు రావట్లేదు. నిండు ఆడబిడ్డని బలి తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. సంక్షేమ పథకాలు సెంటు భూమి తీసుకున్న ఆనందంలో ఆ ఆడబిడ్డ ఆనందాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్షం వేసిన కుట్రలకి, ఆ ట్రోల్స్కి ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది ఈ రోజున. ఇద్దరు ఆడపిల్లలు మేడం, అంతలా ట్రోల్ చేస్తే ఆమె ఎంత మానసికంగా కుంగిపోయి. ఖచ్చితంగా నేను చెప్తుంది అదే. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది మహిళా పక్షపాతి ప్రభుత్వం. ఒక మహిళకి పట్టా భూమి ఇచ్చిన ఆనందంలో ఆ మహిళ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే ట్రోల్స్ చేశారు. మీకు మహిళలకి ముఖ్యంగా భూమి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆడబిడ్డ తన పేరు మీద ఉన్న స్థలం అయినా పొలం అయినా చాలా భరోసాగా జీవితాంతం బతుకుతుంది. అలాంటి ఆడబిడ్డకి కేవలం నేనున్నా అని జగనన్న ప్రభుత్వం మాట నిలబడి సపోర్ట్ ఇచ్చారు. పట్టా భూమి ఇచ్చింది. భూమి ఇవ్వడం చేతనైన వాళ్ళు ట్రోల్స్ చేయాలి, లేదా మహిళలకి సంక్షేమం చేయడం చేతనైన వాళ్ళు ట్రోల్స్ చేయాలి. చేతగాని వాళ్ళు అక్కసుతో మేం చేయలేకపోతున్నాం, వాళ్ళు చేస్తున్నారు అని అక్కసుతో ఆడబిడ్డ జోలికి వెళ్ళడం అనేది తీవ్రంగా ఖండిస్తాం, సహించం మేము. తప్పేముంది మేడం, తను ఇచ్చిన సంతోషంగా చెప్పింది, ఎవరిని విమర్శించలేదు ఆ వీడియోలో. తను జస్ట్ నాకు ఇచ్చారు. ప్రతిపక్ష కుట్ర అంటే అదే కదా. ప్రతిపక్ష కుట్ర చేస్తుంది అది. తన ఆనందాన్ని వ్యక్తం చేసుకునే అంత స్వేచ్ఛ కూడా లేదా ఒక ఆడబిడ్డకి? తను సంతోషంగా నాకు జగనన్న పట్టా ఇచ్చాడు అని చెప్పంటే ఆ ఆడబిడ్డని ఎంత ఘోరంగా ట్రోల్స్ చేశారంటే, ఒక ఆడదానిగా నేను వాటిని కనీసం చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. గుండె తరుక్కుపోతుంది. తట్టుకోలేక ఆ బిడ్డ ఇద్దరు ఆడపిల్లల్ని పెంచాలి, ఇవన్నీ తట్టుకోలేక చిన్న చిన్న ఆడపిల్లలు ఏ రకంగా ఫైట్ చేస్తారు? ఆడవాళ్ళు ఇంత ట్రోల్స్ చేస్తే ఏ రకంగా ఫైట్ చేస్తారు? సమాజం గట్టిగా దీని మీద రియాక్షన్ అవ్వాలండి. ప్రతి ఆడబిడ్డ దీన్ని స్పందించాలి. ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉండడానికి ఈ రోజున ఇక్కడికి వచ్చాం. అంటే మేడం, అపోజిషన్ వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు మేము మహిళలకు అండగా ఉంటాము, మేము మహిళలకు అండగా ఉంటాము. మరి ఇప్పుడు ఎవరు వచ్చి ఎవరు మాట్లాడింది లేదు ఇన్సిడెంట్ గురించి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు కంటికి కనపడుతుంది ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా వచ్చిన వాళ్ళే నిజమైన నాయకులు. ఈ రోజున గీతాంజలికి అన్యాయం జరిగింది, ట్రోల్స్ చేయడం వల్ల అన్యాయం జరిగింది. దాని నిజంగా మేము నాయకులం, మేము మహిళా పక్షపాతులు అనుకుంటే వాళ్ళు దీనికి మద్దతు ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని కాపాడాలి, కుటుంబానికి అండగా నిలబడాలి. దీనంతటికీ వెనక అజయ్ సర్జా అనే వ్యక్తి నడిపించాడు అని చెప్పేసి డైరెక్ట్ గా కనపడుతున్నాయి కదా వీడియోస్, లైవ్ వీడియోస్ డైరెక్ట్ కనిపిస్తున్నాయి కదా. పేటిఎం అంటాం, డబ్బుల కోసం అంటాం. ఎంత అన్యాయం ఆడపిల్లల గురించి అట్లా మాట్లాడడం. సంతోషం వ్యక్తం చేయడం పేటిఎమ్మా? వాళ్ళు పేటిఎం బ్యాచ్ కాబట్టి పచ్చకావం వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడద్ది, పేటిఎం వాళ్ళకి లోకమంతా పేటిఎం బ్యాచ్ లో కనిపిస్తారు. ఆ ఆడపిల్ల నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఏ రకంగా పేటిఎం అనుకున్నారు వాళ్ళు? ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? 100% చాలా కఠినంగా శిక్షించాలండి. ఒకసారి కఠినమైన శిక్ష పడితే రెండోసారి చేయడానికి భయపడతారు. ఆడవాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి సమాజంలో మాట్లాడి నిలబడాలి అంటే ఇట్లాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. కఠినమైన శిక్ష చూసి రెండోసారి ఇట్లా ట్రోల్ చేయాలంటే భయపడాలి. సోషల్ మీడియా వేదిక దేనికి? సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, పాజిటివ్గా, అంటే నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ని తీసుకోవాలి తప్ప ఇలా అబ్బా వాడు బాగా ట్రోల్ చేశాడు, నేను అంతకుమించి నెగిటివ్గా ట్రోల్ చేయాలి అని ఆదర్శంగా తీసుకోవడానికి కాదు సోషల్ మీడియా ఉంది వేదికగా. సోషల్ మీడియా అనేది ఇన్నోవేటివ్గా చేయడానికి తప్ప ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి మాత్రం కాదు.